ఇప్పుడు ఫ్రీ బస్సు చదువుకునే పిల్లలకి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. మేడం ఇది పాయింటే. చదువుకునే పిల్లలకు యూజ్ అవుతుంది, కానీ ఎక్కడ తెలుసా, స్కూల్కి వెళ్ళే కాలేజీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ ఇక్కడ బస్ స్టాప్ దగ్గర మా పిల్లలు వెళ్తారు. అక్కడికి వస్తే ఏంటంటే పనికి వచ్చిన వాళ్ళు పనికి రాని వాళ్ళు అందరు బస్సులో ఉంటారు. అందరు బస్సులో ఉంటే ఈ స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి అసలు ఉండడానికి అలా లెగ్ పెట్టడానికి ప్లేస్ లేకుండా ఉంటుంది. ఫుట్ బోర్డ్ చేస్తారు. ఆ ఫుట్ బోర్డ్ వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. అన్ని సిచ్యువేషన్స్ ఒకే విధంగా ఉంటాయి. అలాంటి టైంలో యాక్సిడెంట్స్ అయితే పిల్లల లైఫ్ ఏమవుతుంది. ఇన్ని రోజులకు ఏంటంటే ఫ్రీ బస్ లేదు. ఎవరికి అవసరమైన అమౌంట్ వాళ్ళు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళ వర్క్ నిమిత్తం మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పనికి వచ్చినా పనికి రాకపోయినా ప్రతిదానికి బయటికి వెళ్తున్నారు. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది, స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. ఇప్పుడు ఫ్రీ బస్సు చదువుకునే పిల్లలకి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. మేడం ఇది పాయింటే. చదువుకునే పిల్లలకు యూజ్ అవుతుంది, కానీ ఎక్కడ తెలుసా, స్కూల్కి వెళ్ళే కాలేజీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ ఇక్కడ బస్ స్టాప్ దగ్గర మా పిల్లలు వెళ్తారు. అక్కడికి వస్తే ఏంటంటే పనికి వచ్చిన వాళ్ళు పనికి రాని వాళ్ళు అందరు బస్సులో ఉంటారు. అందరు బస్సులో ఉంటే ఈ స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి అసలు ఉండడానికి అలా లెగ్ పెట్టడానికి ప్లేస్ లేకుండా ఉంటుంది. ఫుట్ బోర్డ్ చేస్తారు. ఆ ఫుట్ బోర్డ్ వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. అన్ని సిచ్యువేషన్స్ ఒకే విధంగా ఉంటాయి. అలాంటి టైంలో యాక్సిడెంట్స్ అయితే పిల్లల లైఫ్ ఏమవుతుంది. ఇన్ని రోజులకు ఏంటంటే ఫ్రీ బస్ లేదు. ఎవరికి అవసరమైన అమౌంట్ వాళ్ళు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళ వర్క్ నిమిత్తం మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పనికి వచ్చినా పనికి రాకపోయినా ప్రతిదానికి బయటికి వెళ్తున్నారు. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది, స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ.